26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని కూడా వారు మంచు విష్ణుకి తెలియజేయడంతో మంచు విష్ణు దాన్ని ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి ఆ సమావేశం అయిపోయినాక అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఈజీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరి సమక్షంలోనే సొంతంగా సభ్యులందరే లేచి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పూర్తయ్యేంత వరకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లింది మీరే, గతంలో కరోనా టైంలో సేవలు చేసింది మీరే, మెంబర్స్ కి ఆరోగ్యపరమైనటువంటి ట్రీట్మెంట్, వారికి అందించాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీ హయాంలోనే మీ నేతృత్వంలోనే జరిగాయి. గతంలో జరిగినటువంటి ఈ మా అసోసియేషన్ తరఫున పెద్దగా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు కానీ లైఫ్ టైం మెంబర్స్ కానీ ఎలాంటి అనుకూలమైనటువంటి పరిణామాలు జరగలేదు. మీరు మా అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత దీనికి వ్యతిరేకంగా దీనికి ఊహించని విధంగా మీరు చేసి పెట్టారు కాబట్టి ఈ రుణాన్ని మేము మర్చిపోలేము, మరోసారి మీరే మా అధ్యక్షుడిగా ఉండాలి అంటూ మాత్రం మంచు విష్ణు పేరు. అంటే రవితేజ, లాస్ట్ టైం ఎన్నడూ లేనంతగా మా ఎలక్షన్స్ లో పోటీ కానీ తీవ్రంగా చూసాము, ఎప్పుడు లేనంతగా లాస్ట్ టైం జరిగింది. మరి ఈసారి ఎలాంటి పోటీ లేకుండా ఎవరు కూడా అపోజిషన్ పార్టీ నిల్చోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దీన్ని ఖచ్చితంగా అవతల వైపు అపోజిషన్ కమిటీ టీం కూడా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే సాధారణంగా మా ఎన్నికలు 2 ఏళ్లకు ఒక్కసారి, ఏది ఏమైనా ఖచ్చితంగా టర్మ్ ముగిసినటువంటి వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉండి దానికి వివిధ హోదాలో ఎవరెవరు పోటీ చేస్తా ఉన్నారు కూడా 2 ప్యానెల్స్ నుంచి కూడా ఆ పేర్లని తెరపైకి తీసుకొచ్చి వారిద్దరి మధ్య హోరాహోరీ పోటీ నడిచిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లైఫ్ టైం మెంబర్స్, ఆ కమిటీ టీం మెంబర్స్ అందరూ కూడా ఓటేసి అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా కమిటీ సభ్యులే మంచు విష్ణు వద్దన్నప్పటికీ తనకు ఇంట్రెస్ట్ లేదు, నేను మా అధ్యక్షుడిగా కొనసాగను, ఇప్పటికే అనేక వివాదాలు తన పైన రాదలుచుకుంటున్నాయి, నేను ఈ విషయంలో జోక్యం చేసుకోలేను, ఆ వివాదం అంతా నా చుట్టే జరుగుతా ఉందంటూ కూడా మంచు విష్ణు చెప్పొచ్చినప్పటికీ సభ్యులు, కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మాత్రం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడి ఈ భవనాన్ని కట్టించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, మీరే సొంతంగా కడతానంటూ కూడా మాకు ఆ విషయాన్ని తెలియజేశారు. మీరే మా అధ్యక్షుడిగా నూతన భవనం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా మీరే ఉండాలి అంటూ మాత్రం ఏకగ్రీవంగా వీళ్ళు తీర్మానం చేసి ఆ విషయాన్ని కూడా విష్ణుకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ వైపు నుంచి కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి అది ఏ విధంగా సాగుతోంది, రాజ్యాంగబద్ధంగా మా ఎన్నికలు అనేది 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉంటుంది. 2 ఏళ్లకు మించి ఆల్రెడీ విష్ణు 6-7 నెలలు ఎక్కువగానే మా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు భవనం ఏర్పాటు చేసి ల్యాండ్ జీవో వచ్చేంత వరకు కూడా మా అధ్యక్షుడిగా విషయం అంటే మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ముందుకు వచ్చి దీనిపైన తీవ్ర గందరగోళం, ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే వీళ్ళు న్యాయపరంగా ముందుకు వెళ్లి దాని ద్వారా ఆదేశాలు జారీ చేసేటువంటి ఆలోచనలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల పద్ధతిలోనే మా అసోసియేషన్ అధ్యక్షుడిని, కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలో కాకుండా కమిటీ సభ్యులే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం ఇది చరిత్రలో మొదటిసారి. ఇప్పుడు మంచు విష్ణు ఆల్రెడీ 2 ఏళ్లకు పైగా మా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాడు. ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ జరిగి భవనం నిర్మాణం జరగాలంటే కనీసం ఒక 5 ఏళ్ల వరకు ఈ ప్రాసెస్ పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 5 ఏళ్ల పాటు మంచు విష్ణునే ఒకవేళ అధ్యక్షుడిగా కొనసాగిస్తే మాత్రం 7 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో మా అసోసియేషన్ చరిత్రలో 7 ఏళ్ల పాటు ఒకే అధ్యక్షుడిగా కొనసాగడం అంటే అది మంచు విష్ణు పేరు మాత్రమే చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఈ ఏకగ్రీవ తీర్మానం పైన ఈ రోజు నిర్వహించినటువంటి సమావేశం పైన ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కానీ సినీ పెద్దల నుంచి కానీ ఎలాంటి వ్యతిరేకత రాబోతా ఉంది అనేది మాత్రం కొంత టెన్షన్ అయితే నెలకొంది. గతంలో ఈ మా ఎన్నికల సందర్భంగా ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మరియు మంచు విష్ణు ప్యానెల్ కి సంబంధించి తీవ్ర ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. తమ కమిటీ సభ్యులకు ఓటేయాలని ఒకవైపు, అభివృద్ధి చేస్తామంటూ ఒకవైపు, తమిళనాడుకి చెందినటువంటి ఒక అధ్యక్షుడిని తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో తెలుగు ఇండస్ట్రీకి పెట్టడం అంటూ కూడా కొంత కాంట్రవర్సీ జరిగినటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై మాత్రం అనేక మలుపులు తిరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. అటువైపుగా ఉన్నటువంటి ప్యానెల్ సభ్యులు కూడా పెద్ద మొత్తంలో దీన్ని వ్యతిరేకించి గందరగోళం, ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నాయి. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.